హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చానండి. ఇది హెల్దీయే కాదు, చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ. మనం చాలామంది ఇప్పటి రోజుల్లో మిల్లెట్స్ తిందాం అనుకుంటాం, బట్ మిల్లెట్స్ ఎలా తినాలి అన్నా కాస్త టేస్ట్ మనకు నచ్చకపోవచ్చు. సో ఇలా కానీ ట్రై చేస్తే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. దీన్ని మీరు మిల్లెట్ కిచిడి అనొచ్చు, లేదా పొంగల్ అనొచ్చు, లేదా వెజిటేబుల్ బిర్యానీ అని కూడా అనొచ్చు. సో ముందుగా నేను ఒక కప్పు కొర్రల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. ఒక 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను వచ్చేసరికి బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఒక పావు కప్ పెసరపప్పు, అలానే కాస్త జీడిపప్పు, ఇది బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, అలానే స్టార్ పువ్వు 1, 2 యాలకులు, ఒక 10 మిరియాలు, అలానే లవంగాలు కూడా ఒక 4 నుంచి 5 తీసుకోండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ మీ చాయిస్ ఉన్నవి తీసుకోండి. అల్లం ముక్క, కరివేపాకు, పచ్చిమిర్చి కాస్త ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ పెట్టుకుని స్టవ్ పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ నూనె కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్నటువంటి జీడిపప్పుని కాస్త కలర్ చేంజ్ అయ్యాక వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి మసాలా దినుసులు కూడా వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. మీకు కావాలంటే ఈ స్టేజ్లో జీడిపప్పును తీసేసి పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇవన్నీ కలర్ చేంజ్ అవ్వాలండి. జీడిపప్పు ఇక్కడ కలర్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. మసాలా దినుసులు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి, మిరియాలు చూసుకుని వేసుకోండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం లేని మిర్చి వేసుకోండి. కారం ఉన్నవైతే కాస్త ఘాటుగా అనిపిస్తుంది, అంత హెల్త్కి కూడా మంచివి కాదు కారం ఎక్కువ ఉండే మిర్చీలు. సో లైట్ కారం ఉండే మిర్చీలు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. వెజిటేబుల్స్ మీ ఇష్టం. ఇక్కడ మీరు ఇందులో కార్న్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బ్రొకోలీ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, పొటాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా బీన్స్, క్యారెట్, అలానే బఠానీ తీసుకున్న, పచ్చి బఠానీ. ఇందులోనే కాస్తంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మనం లాస్ట్లో మళ్ళీ వేసుకుంటాం. ఇది జస్ట్ వెజిటేబుల్స్కి కాస్త మగ్గడానికి అండ్ టేస్ట్ దానికి యాడ్ అవ్వడానికి. కాస్త మగ్గిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ సిమ్లోనే మగ్గనిచ్చుకోవాలండి. ఇది సిమ్లో మగ్గితేనే మనకి వెజిటేబుల్స్ మంచి టేస్ట్ వస్తాయి. తర్వాత మనం మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ టైం కల్లా మన వెజిటేబుల్స్ అన్నీ 50 to 70% కుక్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఇందులో ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఏం చేయాలంటే వాష్ చేసేసి కనీసం ఒక అరగంట నాననివ్వండి, సరిపోతుంది. నానబెట్టుకున్న పెసరపప్పుని దీంట్లో వేసి బాగా కలిసిపోవాలి. బాగా వేగుతుందండి పెసరపప్పు. ఇలా వేగడం వల్ల ఏమవుతుందంటే మనకి పేస్ట్ కింద అయిపోకుండా చక్కగా పలుకుగా ఉంటుంది. ఇలా ఒక్క 5 నుంచి 10 నిమిషాల వరకు మధ్యలో మూత తీసుకుంటూ కదుపుకుంటూ చేసుకోండి. తర్వాత 1కి 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. నార్మల్గా మనం కొర్రలకి 1కి 2 కప్పులు వేస్తాం. అండ్ ఇందులో మనం ఆల్రెడీ సోక్ చేసిన కొర్రలు కాబట్టి 2.5 కప్పులు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముద్దగా అవ్వకుండా, అలా అని మరీ ఉడకకుండా ఉండకుండా మంచి టెక్స్చర్తో వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ చూసుకుని, సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి మరగనివ్వండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇలా వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి కొర్రల్ని వాటర్ అంతా తీసేసి దీంట్లో యాడ్ చేసేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కదిపి మూత పెట్టేసి ఒక 5 నుంచి 8 నిమిషాలు పడుతుందంటే ఇవి కుక్ అవ్వడానికి. మంచిగా కుక్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ సోక్ చేసి పెడతాం కాబట్టి. అండ్ ఇది నానినవి కాబట్టి ఇంకా బాగా త్వరగా కుక్ అవుతుంది. ఇలా ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. ఇంకా చెమ్మ ఉంది కదా, ఈ చెమ్మ అంతా ఇంకిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. లాస్ట్లో మనకి ఇలా దగ్గరగా అయిపోతుందండి. తడి ఏం లేకుండా చూసుకోండి. ఒకసారి గరిటె పెట్టినప్పుడు తడి ఏం లేకుండా ఉంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది. సో ఇందులో మనం లాస్ట్గా మనం తురిమి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేస్తాం. కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక్కసారి కదుపుకుని మొత్తం లెవెల్ చేసుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వీలైనంత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. వదిలేస్తే ఏమవుతుందంటే తడి ఏమైనా ఉన్నా కానీ
ఎవాపరేట్ అయిపోతుంది. మనకి మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కొర్రలు తినాలి అనుకునే వాళ్ళు ఇది ఒక హెల్దియర్ ఆప్షన్ అండి. దీన్ని పొంగల్ అనొచ్చు, లేదా కిచిడి అనొచ్చు, లేదా బిర్యానీ అని కూడా అనొచ్చు. మీరు లాస్ట్లో ఇలా కాస్త నెయ్యి వేసుకుని ఒక్కసారి కలుపుకుని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి కొర్రలతో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్